నమస్తే. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాం మనం. మనతో పాటు బిఎస్ఎఫ్ఐ ఉమెన్ కన్వీనర్ ప్రజ్ఞ గారు ఉన్నారు. మాట్లాడదాం విద్యా వ్యవస్థ పైన. గత కొద్ది రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ల పైన, స్కాలర్షిప్ల పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మాట్లాడదాం ఒకసారి. ప్రజ్ఞ గారు, గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్లకు సంబంధించిన అంశం కానీ, స్కాలర్షిప్లకు సంబంధించిన అంశం కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తుంది. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే చెప్పారో అది చెయ్యట్లేదండి. నేను గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. అసలు 8.3% ఎక్కడ సరిపోతుందండి? ఎవరికి సరిపోతుంది? ఇందాక మా లీడర్ చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి మీరు ₹1,00,000 పెడుతున్నారు అంటే ఎక్కడ కనిపిస్తుందండి? నాతో రండి, నేను చూపిస్తాను. ఒక్కొక్క స్కూళ్ళల్లో నర్సరీకి ₹1,00,000 ఎందుకండి? ఇంకా 10th క్లాస్ వచ్చేటప్పుడు వాడు చదువుకుంటాడా? మధ్యలోనే మానిపించేస్తున్నారు కదా. ఇంకెందుకు? మీరు ఏం చేస్తున్నట్టు? మీరు వచ్చి ఏం చేస్తున్నట్టు? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అదే జరిగింది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదండి. ఎక్కడ కనిపిస్తుంది? తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అని చెప్తున్నారు. ఏమి లేదండి. నేను చెప్తున్నాను, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు నాతో రండి, నేను వెళ్ళి ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజీలో ఒక్కొక్క స్కూల్ ఫీజు ఉంటుందో, ఒక అకాడమీకి ఎంతగానో ఫీజు తీసుకుంటున్నారు, రండి నాతో చూపిస్తాను. ₹1,00,000 ఎందుకండి? ఇంటర్ కి 4 లక్షల ఏం చదివిపిస్తున్నారండి అంతగానము? నీ దీనిలో జీతాలకు మాత్రం 4 లక్షలు ఇవ్వరు నెలకి, చదివించడానికి మాత్రం 4 లక్షలు ఎందుకు? దేనికి? ఎవరికి పెట్టడానికి అదంతా డబ్బులు? ఎవరికి పెడుతున్నారు మీరు? 26,000 స్కూళ్లను 4,000 గాను కుదించుతున్నారని చెప్పేసి ఒక వాదన వస్తుంది. అది ఎంతవరకు నిజం? దాని గురించి ఏం చెప్తారు? నేను నిజం చెప్తున్నాను కదండి. నాకైతే రేవంత్ రెడ్డి పరిపాలన ఏ హైక్ కనిపించట్లేదు, ఎక్కడేం లేదు. ఎలా ఏం కనిపిస్తుందండి అక్కడ? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఎంత ఉందండి ఫీజు? ఎంత ఉంది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో? ఎంత ఉంది? మీరు గవర్నమెంట్ స్కూల్ అని బంద్ చేస్తా అంటున్నారు. పేద పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? మరి ఎక్కడ చదువుకుంటారు? అంత ఎందుకు? నేను మా ఇంటి ముందు ఒక అబ్బాయి ఉంటాడు, వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు. వాడికి మొన్న 10th పాస్ అయినప్పుడు 600కి 482 వచ్చిందంట. సరే మంచిదిరా, ఏ కాలేజ్ లో జాయిన్ అయినా అంటే సో అండ్ సో కాలేజ్ అని చెప్పాడు. అని చెప్తే వాడేమంటున్నాడు, అక్క నాకు ఫీజు మాత్రం చాలా ఎక్కువ ఉందక్క, ఫీజు ఎన్సిసితో కలిపి నాకు ఎంత 1,20,000 చెప్తున్నాడు అక్క అని అన్నారు. దేనికండి 1,20,000? ఏం చదివిపిస్తున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి 1,20,000 ఏం చదివిపిస్తున్నారు నాకు చెప్పండి. నాకు కావాలి, మీరు ఏం చదివిపిస్తున్నారు అని చెప్పి నాకు తెలుసుకోవాలని ఉంది. సరే, స్కూళ్ళకి నర్సరీకి ₹1,00,000 అన్నారు కదా, ఏం చేస్తున్నారు? ₹1,00,000 ఏం నేర్పించేస్తున్నారు? 2 ఏళ్ల పిల్లడికి ఐఐటి నేర్పిస్తున్నారా? పోనీ జేఈ నేర్పిస్తున్నారా? పోనీ చిన్న పిల్లోడికి అప్పటి నుంచే మీరు నీట్ కోచింగ్ ఇస్తున్నారా? లేదు కదా. ఏబిసిడీలు నేర్పించడానికి కూడా 2 లక్షలు దేనికి? లేదు. ఇంకొకటి, నేను గట్టిగా నేను స్కాలర్షిప్స్ దానికోసం. లాస్ట్ ఇయర్ మీరు ఎంత చెప్పారు? 2025-2026 అకాడమిక్ ఇయర్ లో 1.28 lakh crore రిలీజ్ చేశాను ఇయర్ ఎడ్యుకేషనల్ బడ్జెట్ అని అన్నాడు. ఇయర్ 1.39 lakh crore రిలీజ్ చేస్తున్నాను అని అన్నాడు. అంటే 8.3% పెంచాడు. 8.3% ఎక్కడ సరిపోతుంది? సరే, మీరు పంపించారని అనుకుందాం. ఏ స్టూడెంట్ కూడా నాకు స్కాలర్షిప్ కనిపించట్లేదు, ఏ స్టూడెంట్ కూడా రీఅపాయింట్మెంట్ కనిపించట్లేదు. ఎక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ అవ్వలేదు. పోనీ వాడు చేంజ్ చేస్తున్నారా అంటే ఎక్కడ కనిపిస్తుంది? ఏ గవర్నమెంట్ స్కూల్ చూసినా బంద్ చేస్తున్నాం అంటాడు, ఏ గవర్నమెంట్ కాలేజ్ చూసినా బంద్ చేస్తున్నాం అంటాడు. మరి ఏం చేస్తున్నారు? బడ్జెట్ ఎక్కడ ఉంది? ఎక్కడ కనిపిస్తుంది? ఏ స్టూడెంట్ కి ఎక్కడే వస్తుంది స్కాలర్షిప్? ఇందాక మా లీడర్ మాట్లాడినట్టు అక్కడికి ఉస్మానియా కాలేజ్ లో కూడా వాడు ఏం చేయట్లేదు కదా. మరి ఎందుకండి? ఎక్కడ పెడుతున్నాడు? అంతా 1,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ వచ్చిందండి? ఇప్పుడు మా లీడరే చెప్పినారు కదా, వచ్చిందా? రాలేదనే కదా అంటుంది. మరి అన్ని రకాలుగా చేస్తా ఉన్నా ప్రభుత్వం మీద కావాలని కొంతమంది బురద చల్లుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదండి, నేను మొత్తం రికార్డ్స్ అన్ని తీసి చూసే నేను వచ్చి మాట్లాడుతున్నాను. మా ఏ లీడర్ కూడా ఏమీ లేకుండా అయితే ఏం మాట్లాడారు. మొత్తం ప్రూఫ్స్ తీసుకొని వచ్చాం మేము, అందుకే ప్రూఫ్లతో పెట్టి మాట్లాడుతున్నాం మేము. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా ఈ అంశానికి సంబంధించి? మీరు 8.3% 15% పెంచితే చాలా మంచిది. స్కాలర్షిప్స్ అనేటివి మాకు కనిపించాలి. స్టూడెంట్స్ కి ఈ సెమిస్టర్ ఎండ్ అయ్యే
అప్పుడు కాదు, ఇయర్ ఎండ్ అయ్యేటప్పుడు కాదు, సెమిస్టర్ స్టార్టింగ్ లోనే మాకు స్కాలర్షిప్స్ అనేటివి మా అకౌంట్స్ లో పడాలి. ప్లస్ స్టూడెంట్స్ అకౌంట్ లో కాదు, కాలేజెస్ అకౌంట్ కే మాకు పడాలి. అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎల్కేజీ యూకేజీ ఇలాంటి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితి. సో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఏం చెప్తారు? అదే నేను మొన్న వెళ్ళినప్పుడు మా లీడర్ మాకు ఒక లెటర్ పంపించి ఎంఈఓకి డిఓలకి వెళ్ళి మాట్లాడండి చేయండి అని చెప్పి వెళ్తే మేము ఎంఈఓ ఆఫీస్ లోకి వెళ్ళి మాట్లాడితే ఏం వాళ్ళు ఖాళీ ఒక స్టాంప్ వేసి పంపిస్తున్నారు. ఏం చేయాలి ఆ స్టాంప్ ని? ఆ పోనీ ఆ ఎంఈఓలు వచ్చి ఏమైనా మాట్లాడతారు, ఏదైనా స్కూల్ కి వచ్చి మాతో వచ్చి మాట్లాడతారు అంటే ఏం అట్లా స్టాంప్ వేసి పంపిస్తున్నారు. ఎందుకు ఆ స్టాంప్? ఎందుకు ఖాళీ పేపర్ మీద కూడా మేము స్టాంప్ వేసుకోవచ్చా మరి? ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలుపుతూ, నా పేరు ఎన్ వర్ధన్, నేను బిఎస్ఎఫ్ఎల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఇప్పుడు చేస్తున్నా. సో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గానే ఒక ప్రకటన చేసిండు. 22 స్కూళ్ళు ఇక ఉండవు, 4000 స్కూళ్ళకే పరిమితం, అంటే 4000 స్కూళ్ళే ఉంటాయి ఇక తెలంగాణలో అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసిండు. దాన్ని బిఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే మీరు ఈ యొక్క వ్యాఖ్యలు గనక వెనక్కి తీసుకోకపోతే మేము దీని మీద ఉద్యమమే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మిత్రులారా, ఇది ఎంత పెద్ద కుట్ర అంటే 22 స్కూళ్ళు మూసివేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద చెలగాటం ఆడడమే. 22 స్కూళ్ళు ఇలా మూసివేస్తున్నారంటే మరి వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. అందుకే ఉద్యోగులను, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను, విద్యార్థులను, నిరుద్యోగులను అందరం బిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏకం చేస్తాం. ఈ వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకోకపోతే దీని మీద మేము త్వరలోనే మీరు చూస్తారు. తక్షణమే ఏదైతే మీ వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈయన ఇక ఫ్యూచర్ సిటీ అని ఒకటి పట్టుకొచ్చిండు. ఫ్యూచర్ సిటీ అంటుండు. అక్కడికి వెళ్తారు ఏవియన్ ఏంటి మన అది లేక్ ఫీల్డ్ అని పెట్టుకుంటే ఒక గ్లోబల్ అని ఉండద్దు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మన రేవంత్ రెడ్డి గారు. గ్లోబల్ లేకపోతే ఇక్కడ ఇటువంటి ఉండద్దు, టోకలు ఉండద్దు అని మీకు తెలియదా? సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది చూసుకోలేరా? సుప్రీంకోర్టుకు విరుద్ధంగా మీరు పరిపాలిస్తున్నారా? మరి అట్లనే ఉంది మీ పరిపాలన చూస్తూ ఉంటాయి. నువ్వు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీకేం పని ప్రైవేట్ స్కూళ్ళను ఓపెనింగ్ చేయనీకి వెళ్ళడం? అంటే తెలంగాణ ప్రజలకి నువ్వేం ఉదాహరణ ఇస్తున్నావు? దేనికి సంకేతం అది? అంటే ప్రైవేట్ స్కూల్ మీరు విచ్చలవిడిగా పెట్టుకోవచ్చు, చీఫ్ గెస్ట్ గా నేనే వస్తున్నాను మీరు ఇస్తున్నారా? ఇక ఇంకోటి చూసుకున్నట్లయితే ద రేజింగ్ ఆఫ్ మన తెలంగాణ రేజింగ్ నెంబర్ 1 అని పెడుతుండే ఒకటి. మొత్తం వేరే చూసినా బస్సులో కాదు, ఎవరు ఏం కదా, ఎక్కడ చూసినా బస్సులో కాదు పెడుతుంది రేజింగ్ నెంబర్ 1. ఎక్కడ రేజింగ్ నెంబర్ 1 ఉంది? 27,000 పోస్టులు ఇలా ఖాళీగా ఉన్నాయి. 5,000 పోస్టులు అంటున్నావు. ఇదా రేజింగ్ నెంబర్ 1 తెలంగాణ? విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దందా నడుపుతున్నారు ఇలా తెలంగాణలో. ఇదా రేజింగ్ నెంబర్ 1? అది ఏంటంటే మన ఇదొకటి నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏం చెప్తుందంటే తెలంగాణ భారతదేశంలో తెలంగాణ 26వ స్థానంలో ఉంది అని చెప్తున్నది. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు. ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వే చెప్తున్నది 26వ స్థానంలో ఉందట. మరి నేషనల్ రేజింగ్ నెంబర్ 1 ఎట్లయితే అని మేము అడగదలుచుకుంటున్నాం ఈ సందర్భంగా. ఈ వాక్యాలు అన్నిటిని వెనక్కి తీసుకోవాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ మిత్రులకి, కాంగ్రెస్ లో ఉన్న బహుజనులకి నేను ఒకటి ఏం తెలియదలుచుకున్నా అంటే, మిత్రులారా దగ్గరుండి కాంగ్రెస్ ని కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి గారి ఆయన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఆయననే అంతం చేసుకుంటుండు దగ్గరుండి. ఎవరెవరో బొమ్మలు పెడతారు ఇక్కడ వచ్చి. తెలంగాణ ప్రజలు ఇలా ఎంత సిగ్గు పడుతున్నారంటే, ఏం పని ఢిల్లీకి పోవాల్సినటువంటి పని ఏం పని అయ్యా నీకు? ఢిల్లీకి పోతాడు, ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు నిరుద్యోగుల పైన మేము కూడా
తక్షణమే 20,000 పోస్టులు వేయాలి. 20,000 పోస్టులు వేయకపోతే అమరణ నిరాహార దీక్షలకు కూడా దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఇక నిరుద్యోగ యువతమ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. రావు పోతే రెడ్డి, రెడ్డి పోతే రావు. తెలంగాణ వాళ్ళకి రాసి పెట్టినట్టయింది. ఇలా ఎక్కువ శాతం మనమున్నాం, ఎక్కువ ఓట్లు మనమున్నాం. మనం తలుచుకుంటే తెలంగాణలో వచ్చింది విద్యార్థి యువతమా. ఇలా ఉద్యోగం లేవని రోడ్ల మీదకి ఎక్కుతున్నాం. ఆ రోడ్ల మీదకి ఎక్కదంటే ఈ దొంగలను ఫస్ట్ తెలంగాణ నుంచి రాజకీయంగా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. సో ఈ సందర్భంగా నేను నిరుద్యోగులకు ఒక పాట రూపంలో తెలియజేస్తున్నా. రావాలే యువత మార్పుని తేవాలే గనుక, నిరుద్యోగ యువత నువ్వు నిరాశ చెందకుమా. ఈ తెలంగాణ సాధనలో నీ తెగువే ఉన్నదట, మాకెందుకు అనుకుంటే తప్పదిగా బానిసత్వమట. తెలంగాణ వద్దన్న ద్రోహులే మంత్రులయ్యి కూసుంటారట. రావాలే యువత మార్పుని తేవాలే గనుక, ఈ రాజకీయంలోన దొంగలను తరమాలే గనుక. చదువుకున్న యువత రేపటి మార్గం నువ్వేనంట. ఈ సమాజంలో మనపై జరిగే కుట్రలను చెప్పాలంట. ఆ కుట్రలను పసిగట్టే వాళ్ళను ఏకం చెయ్యాలంట. ప్రశ్నించే గొంతులు ఒక్కటై బహుజన రాజ్యం తేవాలంట. రావాలే యువత రాజ్యము తేవాలే గనుక అని నేను ఈ సందర్భంగా నిరుద్యోగులకి, విద్యార్థులకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ జై భీమ్. నా పేరు కర్ల ప్రేమానంద్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీడియా మిత్రులను పిలిచి ఉస్మానియా క్యాంపస్లో ప్రెస్ అటెండ్ చేయడానికి కారణం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు, అసలు చట్టం ఏం చెప్తుంది, వీళ్ళ పరిపాలన ఎట్లున్నది. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇట్ మే బి రేవంత్ రెడ్డి ఆర్ ఎవ్రీబడి ఇన్ ద క్యాబినెట్ ఆర్ ఎనీవన్ మినిస్టర్, ఎవరు కూడా చట్టానికి లోబడి పనిచేయాల. కానీ మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని పనిచేస్తుండు, ప్రైవేట్ వ్యవస్థకు పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్స్ దాన్ని బాగు చేయాల్సింది పోయిన విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రైవేట్ స్కూళ్ళకి పోయి ప్రైవేట్ వ్యవస్థను మీరు బలోపేతం చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? మీకు పన్నులు కట్టేది ప్రైవేట్ వ్యవస్థలా లేకపోతే తెలంగాణ ప్రజలని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండో విషయం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ఆర్టికల్ 21A of Indian Constitution, every child from 5 years to 14 years must have free education. అంటే ఉచిత నిర్బంధమైన విద్యను అందించాలి. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్టీ ఇంప్లిమెంటేషన్. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రైవేట్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయము మీకు మీ దృష్టికి రాదలుచుకున్న ఏంటంటే, తెలంగాణ ప్రజల దృష్టికి ఏం తీసుకురాదలుచుకున్నా అంటే, విద్యా హక్కు చట్టం అనేది ఇదే మన ప్రాథమిక హక్కు. ఇదే మనకు మెయిన్ గా వయలేట్ అవుతున్న ప్రాథమిక హక్కు. దీనిపైన మనం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక విషయం మీ దృష్టికి రాదలుచుకున్నది ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏదైతే ఉందో ఆర్టీ జియో నెంబర్ 22 18/7/2017 ప్రకారం స్కూల్ బ్యాగులు 6 to 12 kgs ప్రైమరీ స్కూల్స్ కి, 12 to 17 kgs హై స్కూల్స్ కి ఉండాలి. ఏ డిఓ అయినా, ఏఎంయూ అయినా, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా నాతో పాటు వస్తే తెలంగాణలో ఉన్న ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ళన్నిటికీ నేను తిరగడానికి నేను సిద్ధం. నేను నిరూపిస్తా. మీరే పంపించిన జియోల్ని మీరే పాటించకుండా ఉంటే ఇది దేనికి సంకేతం చేసుకోవాలి, దేనేమని అర్థం చేసుకోవాలి? అకార్డింగ్ టు జియో నెంబర్ 37 21 March 2017 లో రెగ్యులేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ DFRC అని, డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అని ఏర్పాటు చేయాలని పెట్టుకున్నారు. ఎందుకు అమలు చేస్తలేరు? ఫీ రెగ్యులేషన్ చట్టం ఎందుకు అమలు చేస్తలేరు?
ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోతావు ప్రైవేట్ వ్యవస్థల. ఇటు చూస్తేనేమో గవర్నమెంట్ స్కూళ్ళలో నువ్వు చదివినా అని చెప్పి నీ నోట్తో నువ్వు అంటావు గవర్నమెంట్ స్కూల్లో చదివినా అని చెప్పి. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివేమో సీఎం అవుతావు, మా పిల్లలేమో గవర్నమెంట్ స్కూళ్ళలో చదవద్దు ప్రైవేట్ స్కూళ్ళలో చదవమని చెప్పి మళ్ళీ ఏవిఎన్ లేక్ ఫీల్డ్ అనే స్కూల్ ని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు. దేనికి సంకేతం ఇది? ఫ్రీ ఎడ్యుకేషన్ 12(1)(c), అదే 21 ఆర్టికల్ 21A ప్రకారం 12(1)(c) సెక్షన్ ప్రకారం జియో నెంబర్ 42 30 డేట్ 7th month 2010 లో జియో నెంబర్ 42 వచ్చింది. కానీ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? సరే ఇదంతా పోని, ప్రైవేట్ వ్యవస్థనే మనం కన్సిడర్ చేద్దామని మీ ఆలోచనకి వద్దాం. ఒక ప్రైవేట్ వ్యవస్థ లేకుంటే ఒక ప్రైవేట్ స్కూల్ కి పర్మిషన్ కావాలంటే రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 50% ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఏ సొసైటీ మీద అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉంటుందో ఆ సొసైటీ మీద 50% ఆఫ్ ఇన్కమ్ ని మీరు స్టాఫ్ సాలరీస్ కి ఇస్తున్నారా? ప్రైవేట్ వ్యవస్థలు 15% మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ లెక్క ఖర్చు పెడుతున్నారా? 15% డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెడుతున్నారా? 15% గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారా? 5% లాస్ అండ్ ప్రాఫిట్ మీద నడవాలి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా, ఇంక్లూడింగ్ అది ఏదైనా కానీ మీరేం చేస్తున్నారు? ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న టీచర్లు, ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద కూడా మీరు వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు. యు ఆర్ క్లియర్లీ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఎలిగేషన్స్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్. తెలంగాణ బడ్జెట్ మొత్తం 3.5 లక్షల కోట్లుంటే 23,108 అంటే హార్డ్లీ ఒక 9% ఎడ్యుకేషన్కి ఇచ్చినావు. నువ్వు హెలికాప్టర్లో తిరగడానికి, మీ మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి ఏమో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాం. నీ ఇంట్లో నీ జేబుల నుంచి తీసి ఖర్చు పెడతలేవా? అయ్యి మా తల్లిదండ్రులు మేము పన్నులు కట్టి, నేను రోడ్డు మీద రోడ్ ట్యాక్స్ ఉంటుంది, బండికి చలాన్లు పడితే మేము ఆ చలాన్ల రూపంలో మీకు పన్నులు కడుతున్నాం. ఆ పన్నుల పైసల్ని మీరు మాకు లెక్క చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మీ ఖర్చు పెట్టుకుంటే మా విద్యకి ఎవరు ఖర్చు పెట్టాలి అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాం. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని గాన మీరు ప్రైవేట్ పరం చేద్దామనేది ఆలోచన ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం దీన్ని తీవ్ర రూపమైన కార్యాచరణ చేయదలుస్తాం. ఖచ్చితంగా మీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. మళ్ళా చెప్తున్నా. ఇంకొక విషయం మీకు క్లియర్గా ఐ వాంట్ టు మేక్ క్లియర్ దాట్ తెలంగాణలో ఉన్న పేరెంట్స్ కి అందరికి దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నీకు చదువు వచ్చినా రాకపోయినా చట్టం తెలుసుడు ఇంపార్టెంట్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. కాబట్టి దీన్ని అడిగి పొందుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మళ్ళా మనము ఈ హక్కులను కోల్పోతే మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మీ సంపాదనలో సగం జీతం ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నాయి, సగం జీతం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నాయి. ఇంకా మనం బాగుపడేది ఎప్పుడు? కాబట్టి తెలంగాణలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ విషయంపై ఆలోచించాలి. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నట్టు, సీఎం రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఫ్రమ్ ఉస్మానియా క్యాంపస్ వీఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ యూ దాట్, మేమేమి ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే, మీరు ప్రజా వ్యతిరేకంగా ఉండి ప్రజాపాలన అనుకుంటే ఎప్పుడు తిరుగుతున్నారు ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్ గా గవర్నమెంట్ స్కూల్ని తగ్గిస్తా, లేకపోతే ప్రైవేట్ పరం చేస్తా అంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాల వ్యాప్తంగా మీ పాలనపై తిరుగుబాటు చేస్తుంది. ఏ ఒక్క స్కూల్ని కూడా మూసేసినా నీకు చేతనైతే ఇంకొక 2 స్కూళ్ళు ఎక్కువ వేయించు. పేద పిల్లలు చదువుకుంటారు. పేదల ప్రభుత్వం, పేదల పెళ్లి దాన్ని పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకున్నాడు కాదు. నీకేమైనా సోయి ఉంటే నువ్వు వచ్చి గవర్నమెంట్ని బలోపేతం చేసి నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.